దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. మీరందరూ బాగున్నారా? ఆత్మ సంబంధమైన జీవితంలో మనం అందరం కూడా దినదినం అభివృద్ధి పొందాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఎవడైనాను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చదవబడిన ఒక లేఖన భాగాన్ని మనం కానీ ఆలోచన చేస్తే, ప్రేమైన దేవుని బిడ్డలారా, దైవభక్తుడు అనేటటువంటి ఒక వ్యక్తి, అతని యొక్క ప్రవర్తన ఎదుటి యొక్క మనుషుల పట్ల ఎలాగ ఉంటుందో దాన్ని బట్టి అతను దేవుణ్ణి ఎరిగిన వాడుగా ఉంటున్నాడు, ఉంటాడు, లేక ఉండడు అనేది లేఖన భాగంలో మనకు అర్థమవుతూ ఉంది. చూడండి, ప్రత్యక్షంగా మనుషులు మనకు కనబడుతుంటారు. దేవుడైతే భౌతికంగా మనకు కనబడ్డ కానీ తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, స్నేహితులు, బంధువులు, ఈ యొక్క ప్రకృతి అంతా కూడా మనకు కనబడుతూ ఉంది. మంచిదే. కానీ దేవుడు అంటున్నాడు, తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి మనిషి విషయంలోనే మనము నమ్మకం, నీతి, ప్రేమ, సహాయము, బాధ ఇవన్నీ కూడా, ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చూపగలుగుతూ ఉన్నాం. అయితే కళ్ళ ఎదుట ఉన్నటువంటి యొక్క మనుషుల విషయంలో మనం నీతిగా ప్రవర్తించకపోతే, మన కళ్ళ ఎదుట కనబడుతున్న మనిషి ఏదన్నా బాధల్లో ఉంటే అతని విషయంలో మనం జాలి చూపించకపోతే, మన కళ్ళ ఎదుట కనబడుతున్నటువంటి యొక్క మనుషులపై మనం ప్రేమించకపోతే, మనం ప్రేమ చూపించకపోతే, మరి కనబడని దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనడానికి రుజువేంటి? సాక్ష్యం ఏముంటుంది? సాక్ష్యము ఉండదు. అది అబద్ధికుడు అవుతాడు. నేను దైవభక్తుడుగా ఉన్నాను అని నోటితో చెబుతూ తన ఎదుట ఉన్న మనుషుల ఎడల ప్రేమ, కనికరము, నీతి, సహాయము చెయ్యకుండా ఉండేటటువంటి ఆ బ్రతుకు అబద్ధపు దైవభక్తి బ్రతుకు అని అర్థం. కనుక దైవభక్తుడైతే, దేవుణ్ణి ఎరిగిన వాడైతే, దేవుణ్ణి ప్రేమించినట్లుగా, దేవునిపై నమ్మకం పెట్టినట్లుగా, దేవుని ఎడల నీతి భయభక్తులు కలిగి నడుచుకొనున్నట్లుగా ఆ నీతి మనుషుల ఎదుట కూడా నడుచుకుంటాడు కదా. దేవుని మీద చూపించేటటువంటి ప్రేమలో మనుషుల మీద కూడా ఆ ప్రేమ చూపిస్తాడు కదా. దేవుని ఎదుట నీతిగా నడుచుకునేటప్పుడు మనుషుల ఎదుట కూడా నీతిగా నడుచుకుంటాడు కదా. కనుక దైవ భయం కలిగిన వాడు, దైవ నీతి కలిగిన వాడు, దేవుణ్ణి నమ్మిన వాడు మనుషులను కూడా నమ్ముతాడు కదా. దేవుని ఎడల నమ్మకంగా నేను ఉండాలి అనుకున్న వాడు మనుషుల ఎడల కూడా నమ్మకంగా ఉండాలనుకుంటాడు. కనుక దీని యొక్క వచనం యొక్క సారాంశం మనం కానీ చూడగలిగితే, కనబడుతున్నటువంటి మనిషిని విషయంలో మనం ఏ విధంగా ఉన్నామో కనబడని దేవుని విషయంలో కూడా అదే విధంగా ఉన్నామని అర్థం. ఓకేనా? కనుక దేవుణ్ణి గురించిన జ్ఞానము కలిగిన వారైతే, నీతిగా బతుకుతున్న వారైతే, దేవుణ్ణి ప్రేమించేవారైతే, దేవుని ఎడల జ్ఞానము కలిగిన వారైతే, దేవుడు చెప్పిన ఆ ఆజ్ఞలకు లోబడి నడుచుకొనుచున్న వారైతే, ఖచ్చితంగా దేవుని గురించి తెలిసినప్పుడు దేవుడు చెయ్యమన్నటువంటి యొక్క నీతి మనుషుల ఎడల
ఖచ్చితంగా అతడు చేస్తాడు. మనం బైబిల్‌లో భక్తులను గమనించినప్పుడు వారు దేవుని ఎడల భయభక్తులు, దేవుని ఎడల నమ్మకం, దేవుణ్ణి ప్రేమించువారు, దేవుని ఆజ్ఞ పాటించువారు అనడానికి సాక్ష్యము వారు మనుషుల విషయంలో కూడా అలాంటి నమ్మకం, నీతి కలిగి ఉన్నారు. అలాంటి పవిత్రమైన జీవితం కలిగి ఉన్నారు. తాను దేవుణ్ణి చూస్తూ వారు దేవుణ్ణి అనుసరిస్తూ ఆ దేవుడి యొక్క నడిపింపులో మనుషుల ఎదుట దేవుడు చెప్తున్నట్లుగా బ్రతుకుతున్నారు. కనుక మనుషుల ఎదుట ఎవరైతే నీతిగా బతుకుతారో, మంచిగా బతుకుతారో, ప్రేమ కలిగి బతుకుతారో వారు మాత్రమే దేవుణ్ణి ప్రేమిస్తున్నవారు, దైవభక్తి కలిగిన వారు, దేవుణ్ణి ఎరిగిన వారు అని మనం లేఖనాలను బట్టి తెలుసుకొనగలం. అటివారుగా మనమందరం కూడా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీవు మాకు ప్రత్యక్షంగా భౌతికంగా కనబడవు, కానీ నీ వాక్యము ఆయన ద్వారా మేము గ్రహిస్తున్నాం. మా మనస్సులో, మా యొక్క హృదయంలో మేము గ్రహిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన, భౌతికంగా ఉన్న మనిషిని ప్రేమించని వాడు, భౌతికంగా ఉన్నటువంటి మనిషి ఎడల నీతిగా ప్రవర్తించని వాడు, నిన్ను కనుగొనని వాడే, నిన్ను అర్థం చేసుకొనని వాడే, నీ మాట ప్రకారం నడవని వాడే అని నీవు సెలవిస్తూ ఉన్నావు. అట్టివారిలో మేము చేరక నీ యందు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము అనుటకు మనుషుడు ఎలాడా కూడా నమ్మకం కలిగిన వారమై ఉండే జీవితాన్ని అభివృద్ధిపరచండి. నేను నీ యందు నువ్వు చెబుతున్న నీతి పాటించే వారముగా ఉన్నాము నేను అనుకునే వారముగా ఉన్నట్లుగా, మనుషుల కూడా నీతిగా పాటించేవారుగా ఉన్నట్లుగా దీవించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని కూడా ప్రభు ఆత్మీకంగా బలపరచండి. శరీర ఆరోగ్యం దయచేయండి. నీ కొరకు ఉన్నతంగా బ్రతికేటట్లుగా, పరలోకానికి సిద్ధపడేటట్లుగా, అందరినీ ప్రేమించేవారుగా, అందరి ఎదుట నీతిగా బ్రతికేవారుగా అందరినీ బలపరచమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.